నమస్తే నా పేరు శివాజీ వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారు సంచలన నిర్ణయం తీసుకోనున్నారా అంటే వైసీపీ వర్గాలు మాత్రం అవుననే అంటున్నారు అది సంచలన నిర్ణయం కాదు తుగ్లక్ నిర్ణయం అని చెప్పి కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులే అంటున్నారు అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పేశారు నేను అసెంబ్లీకి రాను నేను అసెంబ్లీకి రావాలంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పి ఈ రోజు హైకోర్టులో కూడా పిటిషన్ వేశాడు అది వేరే విషయము సో ఈయన మళ్ళా యూటర్న్ తీసుకొని నేను వెళ్ళనని చెప్పాను కానీ మిమ్మల్ని నేను వెళ్ళొద్దని చెప్పలేదు కదా కావాలంటే మీరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్ద ఆయన ఉన్నాడు కదా ఆయన తీసుకొని మీరు 10 మంది వెళ్ళొచ్చు కదా మీ 9 మంది ఆయనతో కూడా కలిపి 10 మంది వెళ్ళొచ్చు కదా నేనేమి వద్దనలేదు కదా అని చెప్పి ఒక యూటర్న్ తీసుకున్నాడు కానీ ఆయన చాలా క్లియర్గా ఏమని చెప్పాడంటే ఒకవేళ మనం గనుక డిస్క్వాలిఫై అయితే డిస్క్వాలిఫై అయ్యేటువంటి అవకాశాలు ఉంటే రాజీనామా చేద్దాం ఆ రాజీనామా కూడా కేవలం 11 మంది ఎమ్మెల్యేలే కాకుండా ఆ గెలిచినటువంటి ఎంపీలు కూడా రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్దామని చెప్పి ఆయన ఒక వినూత్నమైనటువంటి ఒక నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు కానీ ఇది సంచలనమైన నిర్ణయం కాదు ఇది ఒక తుగ్లక్ నిర్ణయం అని చెప్పి ఆల్రెడీ గెలిచిన వాళ్ళు వాళ్ళల్లో వాళ్ళే చర్చించుకుంటున్నారు సొంత ఊర్లో సొంత నియోజకవర్గంలో సొంత జిల్లాలో ఉప ఎన్నికలు జరిగితే జెడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగితే డిపాజిట్లు కోల్పోయాం నిన్నటికి నిన్న అది కూడా పులివెందల్లో ఆయన సొంత నియోజకవర్గంలో డిపాజిట్లు కోల్పోతే మిగిలిన 10 చోట్ల మన పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి ఆయనదేం పోయింది ఆయన రాజీనామా చేయండి అని చెప్పి బెంగళూరులో సేద తీరుతాడు కనీసం పట్టించుకోడు రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ ఉప ఎన్నికలకు వస్తే అది చాలా ఖర్చుతో కూడుకున్న పని అంత డబ్బులు మనం ఎక్కడి నుంచి పెట్టుకుంటాము ఆయన ఏమి ₹1 కూడా ఇవ్వడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మనమైతే రాజీనామాలు చేయకూడదు ముందుగా డిస్క్వాలిఫై అవ్వకుండా చూసుకుందామని చెప్పి వీళ్ళు అసెంబ్లీ జరుగుతూ ఉండగా దొంగతనంగా వెళ్ళి ముసుగేసుకొని వెళ్ళి సంతకాలు పెట్టి వచ్చారు దాని మీద ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదులు కూడా అందింది సో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా డిస్క్వాలిఫై చేస్తారో చూద్దామంటే రఘురామకృష్ణంరాజు గారు రాజ్యాంగంలో రూల్ నెంబర్ 190 అని చెప్తుంది లేదా అసెంబ్లీకి సంబంధించి ఆ రూల్ బుక్ లో ఏమి రూల్స్ ఉన్నాయని చెప్పి విశితంగా వివరించారు 12 నిమిషాలేమో ప్రెస్ మీట్ పెట్టి అందులో రాజ్యాంగంలో ఏముందంటే ఎవరైతే 60 రోజులు అసెంబ్లీకి ఇంటిమేషన్ లేకుండా ఈ విధంగా గెలిచినా కూడా ఇప్పుడు జ్వరమో తలకాయ నొప్పో లేకపోతే కడుపు నొప్పో లేకపోతే ఆరోగ్య సమస్యలో లేకపోతే వేరే ఏదైనా పర్సనల్ కారణాలు ఉంటే అది కూడా స్పీకర్ దగ్గర పర్మిషన్ తీసుకొని ప్రాపర్ ఫార్మేట్లో వాళ్ళు సబ్మిట్ చేసిన తర్వాతే లీవులు తీసుకోవాలి ఇలా చెప్పా పట్టకుండా ఇప్పుడు మనం ఇంజనీరింగ్ చదువుతూ ఉంటాము ఇంజనీరింగ్లో అటెండెన్స్ చూస్తారు అటెండెన్స్ తక్కువగా ఉంటే 65% 70% మేము చదువుకున్నప్పుడు 65 అనుకుంటా 65 కన్నా తక్కువగా ఉంటే డీటైన్ చేస్తారు ఆ విధంగా స్పీకర్ గారికి కూడా ఎవరైతే ఎన్నిక కాబడినటువంటి ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు ఎవరైనా చెప్పా పట్టకుండా 60 పని దినాలు కనుక సభకు ఎగ్గొట్టితే వాళ్ళని డిస్క్వాలిఫై చేసేటువంటి అధికారము రాజ్యాంగము సభాపతికి కల్పించింది అని చాలా స్పష్టంగా ఆర్ఆర్ఆర్ గారు అయితే చెప్పడం జరిగింది అది చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక సంచలన నిర్ణయం అది ఎలాగో డిస్క్వాలిఫై అవుతామని తెలుసు కాబట్టి ఉప ఎన్నికలకు వెళ్దామని చెప్పి కొత్త ప్లాన్తో అయితే ముందుకు వచ్చాడు అయ్యా నువ్వు కావాలంటే ఉప ఎన్నికలకు వెళ్ళు మేమైతే వచ్చేటువంటి పరిస్థితి లేదు ఉప ఎన్నికలు జరిగినా కూడా మనం గెలిచేటువంటి పరిస్థితి లేదు కాబట్టి నిన్ను నమ్మితే కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్లయితుంది కాబట్టి మేమైతే చేసేటువంటి పరిస్థితి లేదని వాళ్ళు సీక్రెట్గా వెళ్ళి సంతకాలు పెట్టుకుంటున్నారు ఇక చూడండి ఎంపీలు ఎమ్మెల్యేలు రాజీనామా జగన్ సంచలన నిర్ణయం కొత్త మలుపు తిరగనున్న రాజకీయం నేడు వైసీపీ కీలక నేతలతో జగన్ భేటీ వైసీపీ కీలక నేతలు ఎవరైతే ఉన్నారో ఆ కీలక నేతలతో జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే కాదు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి అయినటువంటి వైఎస్ భారతి గారు కూడా ఈ మధ్య కాలంలో కీలక భేటీలు నిర్వహిస్తున్నారు ఆ భేటీ యొక్క సారాంశం ఏంటంటే ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే అనేటువంటి ఆ కోణంలోనే చర్చలు అయితే జరుగుతుంది అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సైతము జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించుకుంటున్నారు అన్నా నువ్వు అసెంబ్లీకి వెళ్ళు నువ్వు సాక్షి ముందర మాట్లాడితే కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మాత్రమే చూస్తున్నారు సగం మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా సాక్షి న్యూస్ చూడడం మానేశారు ఎందుకంటే భజన 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 కాబట్టి మీరు గనుక అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యల మీద గనుక గలమెత్తితే అది జనాల్లో చాలా గట్టిగా వెళ్తుంది మీరు ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టినా ఎన్నిసార్లు సాక్షి ముందు
మాట్లాడినా అది జనాల్లోకి వెళ్ళడం లేదని చెప్పి సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా సోషల్ మీడియా వేదికగా జగన్మోహన్ రెడ్డి గారిని విన్నవించుకుంటున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు అయితే ససేమిరా అంటున్నారు, నేను ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ నేను సభకు వెళ్ళను. అందుకే ఈరోజు ఫ్రెష్గా హైకోర్టులో కూడా పిటిషన్ వేశాడంట. అయ్యన్న పాత్రుడు గారి కంట రూల్స్ పాటించడం లేదు కాబట్టి ఆయన్ని రూల్స్ పాటించమని చెప్పి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వమని చెప్పి పిటిషన్ వేశాడంట. మళ్ళా మొటిక్కాయలు అయితే తప్పదు. రాష్ట్ర రాజకీయాలు కొత్త మలుపు తీసుకోనున్నాయా అంటే వైసీపీ వర్గాలు అయితే అవుననే అంటున్నాయి. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమయ్యారా అంటే అవుననే అంటున్నారు. అసెంబ్లీకి రావాలని లేదంటే ఎమ్మెల్యేల పోస్టులు ఊడుతుందని పదే పదే టీడీపీ నేతలు చేస్తున్న ర్యాగింగ్ ను తట్టుకోలేకపోతున్నారా అంటే అవుననే అంటున్నారు. రాజీనామా చేస్తారంట. దానికి కారణం ఏం చెప్తానంటే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు కాబట్టి మేము రాజీనామా చేస్తా ఉన్నామని. సరే మీరు అనుకున్నట్లే 11 మంది రాజీనామా చేశారు అనుకోండి. 11 మంది రాజీనామా చేసి 11 మంది మళ్ళీ గెలిస్తే కూడా మీకేమైనా ప్రతిపక్ష హోదా వస్తుందా? రాదు కదా. మరి అంతలో దానికి తుగ్లక్ నిర్ణయం ఎందుకు తీసుకోవడం అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులే విస్తుపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ క్షణాన ఏం మాట్లాడతాడో ఏ నిర్ణయం తీసుకుంటాడో వాళ్ళకి అర్థం కాకుండా తలలు పట్టుకుంటున్నారు. సో మొత్తానికి ఆయనైతే రాజీనామా చేసుకొని మేము రాజీనామా చేయడానికి మేము సిద్ధంగా లేదని వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి పెద్దలతో కూడా చెప్పేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేలు అయితే టీడీపీ పార్టీలో చేరేదానికి కూడా నిర్ణయం తీసుకున్నారు. కానీ టీడీపీ వాళ్ళు అయితే గేట్లు తెరవడం లేదు. అయినా మనకు నెంబర్లు ఎక్కువగానే ఉన్నాయి కదా, వాళ్ళని తీసుకుని మనం ఏం చేస్తాము, అనవసరంగా వాళ్ళని తీసుకున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారికి సింపతి వచ్చేస్తుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఆగారు. కానీ లోకేష్ గారు కనుక ఓకే అంటే ఈ రోజుటికి ఈ రోజు సగం మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీడీపీ కండువా కప్పుకోవడానికి రెడీగా ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్లు అంత ఈజీ ఏం కాదు. కావాలంటే పులివెందుల వరకు ఉప ఎన్నికలు అయితే ఆయన చేతిలో ఉంది కాబట్టి ఆయన రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తే ఇంకా ప్రజా తీర్పు ఏముంటుందనేది మొన్న కూడా చూశాడు, మళ్ళీ చూస్తాడు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.